సరే సర్పంచ్ ఎలక్షన్లో ఏం రిజల్ట్ వచ్చింది? మీ నిజామాబాద్లో ఏం రిజల్ట్ వచ్చింది? మాకు 96 బీజేపీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు 96 మంది గెలిచారు. సరిపోతుందా? పోయినసారి 5 గెలిచిండ్రు. ఓకే. సార్ 96 సరిపోతున్నాయి. సర్పంచ్ ఎలక్షన్లు మా విక్టరీ, ఓడిపోతే మా మా ఫెయిల్యూర్ అన్నాను. సర్పంచ్ ఎలక్షన్లు దే ఆర్ ఫాట్ వితౌట్ పార్టీస్ ఇంటర్ఫియరెన్స్. అవును. అది సర్పంచ్ ఎలక్షన్లలో ఒకటే గ్రామంలో 2 బీజేపీ కార్యకర్తలు నిలబడతారు, 3 నిలబడతారు, బీజేపీ శ్రేయోభిలాషులు నిలబడతారు. అవతల పార్టీ వాడు కూడా కొన్ని ఎలక్షన్లలో బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, జాతీయతా భావం ఉన్న వాళ్ళు ఉంటారు, హిందుత్వం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ పార్టీలకు సంబంధం లేకుండా ఆ ఎలక్షన్లు జరుగుతాయి. ఇప్పుడు దాన్ని మేమేమి పూసుకోము. 96 గెలిచినామని నేను డబ్బా కొట్టుకోను. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో మేము 50% పైన 60 గెలిచినాం అంటుండ్రు. కేసీఆర్ మేము మస్తు గెలిచినామని ఆయన అంటుండ్రు. నాకు ఈ రేవంత్ రెడ్డి వీళ్ళ ముఖాలకి డిపాజిట్లు దిక్కులేవు. వీళ్ళకి ఎడికెళ్ళి వచ్చింది క్యాడర్. నిజామాబాద్లో నేను 6-7 వేలు సర్పంచులు గెలిచినా, నేను ఇంకా మిగిలిన 2,000 కూడా మీ కాంగ్రెస్ ముఖానికి మొన్నటిదాకా డిపాజిట్లు దిక్కులేవు రాష్ట్ర వ్యాప్తంగా. నిజామాబాద్ ఏందండి, మునుగోడులో లేవు, హుజరాబాద్లో లేవు, మీకు దుబ్బాకలో లేవు, జిహెచ్ఎంసీలో లేవు, మొత్తం వేరే మున్సిపాలిటీలలో లేవు. ఇప్పుడు వాళ్ళే 10,000 మంది క్యాడర్ సర్పంచ్. ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా. కొంచెమన్నా క్లెయిమ్ చేసుకుంటే సిగ్గుండాలి. ఇప్పుడు వాళ్ళే అధికారం. పార్టీలకు ఏం సంబంధం అండి? జనరల్గా ప్రభుత్వంలో ఉన్న పార్టీలకి లోకల్ బాడీస్ ఎలక్షన్లు కొంచెం అనుకూలంగా రిజల్ట్ వస్తుంది. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలకు అనుకూలంగా వస్తుంది.